దేవుని రాకడ వచ్చినప్పుడు రక్షణ పొందిన మనం అందరము ఎత్తబడతాము అనంట. ఎత్తబడతామనే సంతోషం మనకు, అవును కరెక్టే. కానీ బైబిల్ ఏమని రాసింది తెలుసా? నువ్వు ఎత్తబడిన తరువాత ఆ పెండ్లి విందులో నువ్వు చేరకంటే ముందు నువ్వు దేవుని సింహాసనం ఎదుట తీర్పు కొరకు నిలబడేది ఉంటది అని అంట. మళ్ళీ తీర్పు ఎందుకు వచ్చింది? విశ్వాసులం కదా, ఎత్తబడినం అంటేనే కదా రక్షణ పొందిన వారం. అవును, రక్షణ పొందిన వారికి, విశ్వాసులకు దేవుని సింహాసనం ఎదుట నిలబడి లెక్క చెప్పవలసి ఉన్నది. You have to give an account of your life. నీ జీవితం గురించి లెక్క అప్పజెప్పాల్సి You have to give an account of your time. నీ సమయాన్ని గురించి లెక్క అప్పజెప్పాలి. You have to give an account of your opportunities God has given you. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాల గురించి లెక్క చెప్పాల్సి ఉంటది. And you have to give an account of why God has blessed you. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించిండు దాని గురించి లెక్క చెప్పాల్సి ఉంటది. Are you ready? నీవు సిద్ధమా? చెప్పగలవా? మోహన రక్షణ పొందిన కదా నాకు తీర్పు ఉండదు. లేదో, నీతిమంతులకు ఇక్కడ తీర్పు ఉంటది, అనీతిమంతులకు ధవల సింహాసనం ఎదుట తీర్పు ఉంటది. అది ఫైనల్ జడ్జిమెంట్. అది ఇది నీతిమంతుల కొరకు, అది అనీతిమంతుల కొరకు. దట్ ఈస్ ఫర్ ఆల్. అది అందరి కొరకు. అక్కడ దేవుడు మేకలను కొరకు దేవుడు వేరు చేస్తాడు. ఇదేమో నీతిమంతుల కొరకు. రక్షణ పొందిన మనం అందరం కూడా మన జీవితానికి లెక్క చెప్పవలసి ఉన్నది.